సార్ మీ షర్ట్ మీద ఏదో పడింది. 1 minute. ఓహ్ ఛా, ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాత్రూమ్ ఎక్కడ? అటువైపు ఉంది సార్. థ్యాంక్ యూ. AP9 TR102. यार जैकपॉट मारा रे साला बदल गए यार. ఏం రా ఏం కావాలి? అర్జెంట్ లేదేం లేదు, చల్ బే చల్. అర్జెంటే బాబు. చెప్తే సమజైతలేదా? చల్ అయ్యి బాబు కొట్టేసిలో ఉన్నట్టే బాబు. పర్లేదులే, బయట 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 పోసుకుంటా. చల్ నికల్. మీరు ఎవరో నాకు తెలదగాను రే. మీరు చేసింది మాత్రం నాకు తెలిసిపోయిందిరా. మీరు ఆయన డబ్బులు కొట్టడం తప్పురా. ఇప్పుడు మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, మీ అందరికి పగిలిపోద్దురోయ్. ఏంట్రా చూపు పెట్టి ఏంట్రా? ఇప్పుడు తీసుకో. ముందే చెప్పాను కదరా పగిలిపోద్దని. వినరే? ఇదిగో ఇవన్నీ పగలగొట్టేశారు. వాడండ్రా. మేనేజర్ పంపిస్తాను, వీటిని ఎలా సెటిల్ చేసుకుంటారో చేసుకోండి. ఏంటి ఏ భాషా చూడు భాషా చూడు, అద్దకి తెచ్చిన షర్టు చూడు, కొట్టేసిన ఆటో చూడు, ఎదిగి ఎదగని హైటు చూడరా. ఈ జన్మకీడు బాగుపడడురా, ఈడు పుట్టుకతో బేవర్సు గాడురా. వీడు పరుసు
మనసుంటే జంపురా లేకుంటే కంపురా. నీ అయ్యా ఆగరా అప్పవేంట్రా ఆకాశంలో విమానాలు హైదరాబాద్ లో ఆటోలు ఆగవు సార్. పరిగెత్తా ఎక్క. ఏంటో అవును సార్, ఆటోలకు బ్రేక్లు ఎక్కడుంటాయి? ఓరి నీ అయ్యా నీ కాళ్ళ దగ్గర చూసుకోరా బాబు. బ్రేకులు లేవు సార్. ఏంటే అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముందు బెంచ్ రూమ్ పోనే, ఆ తర్వాత ఎటాలో చెప్తాను. పెద్ద బేరమే. ఈ లెఫ్ట్ సైడ్ ఆపు. ఆపు, ఆపు. ట్రై చేస్తున్నాను సార్. ఓ 5 నిమిషాలు ఉండు, లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. ఆగు భాయ్, ఆగు. 5 నిమిషాల క్రితమే ఆపాను, అది ఇప్పుడు ఆగుతుంది. ఏం తోలకూర అనేది. ఇంకో 5 నిమిషాలు ఉండు, ఇప్పుడు వస్తాను. ఓకే. ఏ ఫీల్ ఇదే ఇదే ఇదే. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడి. నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించాయి. సార్ బిజీగా ఉన్నారంట సార్. నన్ను కలవకపోతే మీరు చాలా నష్టపోతారు సార్. ఆ ఫోన్ సెక్రటరీకి ఇవ్వండి. సార్ సెండ్ మీ. హే ఓ ఇది ఇది దీంట్లో ఏముందో తెలుసా? తెలుసండి. ఎంత ఉందో తెలుసా? అది తెరిచింది డబ్బులు ఎక్కడానికి కాదండి. దాంట్లో మీ అడ్రస్ దొరుకుతుందేమో చూశాను, కానీ దొరకలేదు. మరి ఎలా కనుక్కున్నావు? సిటీలో తిరుగుతున్న 4 FR బెంచ్ లో తెల్ల బెంచ్ మీదేనండి. తెలివైన వాడు. పర్వాలేదండి. అరే కూర్చో. థ్యాంక్ యూ సార్. అవును, ఏం చేస్తుంటావు నువ్వు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మీరేమైనా ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను. డ్రైవర్ ఉద్యోగం ఉంది. పర్లేదు సార్, చేస్తాను. కానీ నేను నీకివ్వను. వేరే ఏదైనా అడుగు. పోనీ 500 ఇప్పించండి. ఓ నో 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 సారీ, డబ్బులు నేను ఇవ్వను. కావాలంటే వేరే ఏదైనా హెల్ప్ అడుగు. వస్తానండి. ఏ జెంటిల్మ్యాన్, 1 మినిట్. ఏంట్రా వీడు పోయాయనుకున్న 25 లక్షలు సేఫ్ గా తెచ్చిస్తే ఆ ఆనందంలో ఏమడిగినా ఇచ్చేస్తాడనుకున్నావా? నో 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 నో, నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు. ఓ బాధ్యత గల భారతీయ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. దట్స్ ఆల్. పౌరుడి కర్తవ్యం ఇదే. హే, ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే జస్ట్ నాక్ మై డోర్. డబ్బు ఇవ్వలేదు, జాబ్ ఇవ్వలేదు, నాకుది డోర్ అంట. ఎందుకో నాకడం. సీమ్స్ టు బి ఇంటెలిజెంటా? మీ అంత కాదులేండి. లేకపోతే నీలాంటి వాళ్ళని పెట్టుకుని కంపెనీ ఎలా రన్ చేస్తాం? నిజమే మరి. లాకర్ లో పెట్టు. ఇలాంటి విచిత్రమైన మనుషులు కూడా ఉంటారు అన్నమాట ఈ సిటీలో. ఇక్కడ ఆటోనా లేదయా? ఎప్పుడు వెళ్ళిపోయింది సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు కదా నేను. అందులో మీ సామాన్లు ఏమైనా ఉన్నాయా? బ్యాగ్ ఉంది. అయితే వాడికి ఇంకా డబ్బులు ఎందుకు సార్? ఓరు బాబోయ్, నా బ్యాగు. ఈ సిటీకో దండం, ఈ మనుషులకో దండం. ఏ మనుషులమ్మ వీళ్ళు? అరే, నీ మీద నమ్మకం పెట్టుకుని ఒక మనిషి చచ్చిపోతున్నాడు రా బాబు అంటే పోనీ అంటాడు ఒకడు. 1 కాదు 2 కాదు 25 లక్షలు తీసుకెళ్లి ఇచ్చాను. డబ్బులు లేక 500 అడిగితే డబ్బులు ఇవ్వడంట, సాయం అడగమంటాడు. పోనీ ఉద్యోగం ఎవరా బాబు అంటే అది కూడా ఇవ్వడంట. మరి ఇంకేం అడగనండి. ఆ పొట్టోడు నా బ్యాగ్ కొట్టేశాడు. దాంట్లో నా డబ్బులు, బట్టలు, కట్టుబట్టలు నిలబెట్టేశాడు ఇక్కడ నన్ను. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. ఇలాగే కంటిన్యూ అయితే ఒంటి మీద బట్టలు కూడా కొడేస్తారు వీళ్ళు. వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతాను. మా నాన్న అడిగితే ఏదో ఒకటి చెప్పుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం ఉన్నాం. అచ్చు బాబోయ్, ఎదల మధ్య ఈ రాత్రికి ఇక్కడే ఓడుకుంటాను. నీకేనా అభ్యంతరమా? నీకుండో నాకు తెలుసులే. కానీ ఖచ్చితంగా రేపు పొద్దునే వెళ్ళిపోతున్నాను. ఇది డిసైడెడ్ అంతే. వీళ్ళేం మనుషులు రా బాబోయ్, ఇంత విచిత్రంగా ఉంటారా వీళ్ళు? బాబోయ్. హలో బెంచబ్బాయ్. ఏంటి నన్నే? నీ పేరు నాకు తెలీదు. చందు. అయితే నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావు అన్నమాట. ఉన్నమాటే. వెళ్ళిపో, కానీ వెళ్లే ముందు మాట చెప్తాను. ఓ స్టేడియంలో రన్నింగ్ రేస్ జరుగుతోంది. 6 రన్నర్స్ పరిగెడుతున్నారు. అది చూడడానికి వచ్చినొకడు పక్కవాడిని ఎవరు గెలుస్తారు అని అడిగాడు. వాడు అందరికన్నా ముందెళ్లేవాడు గెలుస్తాడని చెప్పాడు. అది తెలిసినప్పుడు ఆ మిగతా 5 పరిగెట్టడం దేనికి అని అడిగాడు మొదటివాడు. ఓరి నా వెర్రి ఎంగలప్ప, అది రేసరా. జీవితం కూడా రేస్ లాంటిదే బెంచబ్బాయ్. ఆట చివరిదాకా ఆడి ఓడినవాడు గెలిచిన వాడితో సమానం. కానీ ఓడిపోతా ఉన్న భయంతో ఆటను మధ్యలో ఆపేసేవాడు పిరికివాడు. వాడి జీవితంలో గెలవలేడు. నువ్వు పిరికివాడివి కాదని నమ్మే నీ మేడం. ఆడతానమ్మా, జీవితంతో ఆడతాను, గెలిచేదాకా ఆడతాను.
ఆడతాను. ఏంద్ర ముసలాడా మళ్ళీ వచ్చినావు? బాబు నా మాట వినండి, ఈ సైట్ మీరే తీసుకోండి. కనీసం నేను కొన్న ధరైనా ఇప్పించండి. మీకు దండం పెడతాను. అన్నా ఏంద్రా రుబాబు, పెద్ద వచ్చిన మర్యాద లేదు బే. చది చూడు పెద్దాయన, ఈ సైటు నీదే, కానీ ఈ సైటు మీద యాదన్న కన్ను పడ్డది. అన్న కన్ను పడితే కామైపోవాలి. కానీ బాబు నా కూతురు పెళ్ళుంది బాబు. అయితే ఓ పని చెయ్యి, నీ బిడ్డని మా బేబీ గానికి ఇచ్చి చెయ్యి. ఎదురు కట్నం ఇస్తాడు. ఏమ్రా బేబీ? నాకు ఇష్టమే అన్న. ఏయ్, చల్లగా చెప్తే సంజాయిత లేదురా. చెప్పింది నువ్వు. సైట్ వదిలేస్తే ప్రాణం ఉంటది, అది కాదు. లేదు సైటే కావాలంటే ప్రాణం పోద్ది. నడు. డ్యూటీ ఏమంటారండి? ఏమంటారండి? పెద్దయినా ఏమైంది? రేయ్ ఒకటి అలాగే సార్. ఏమైంది చెప్పండి. నేను కొన్నప్పుడు 5 లక్షలు, ఇప్పుడు 25 లక్షలైంది. కనీసం నేను కొన్న రేట్ అయినా ఇమ్మని బతిమాలేను. ఒప్పుకోలేను. అమ్ముతామంటే కొనేవాళ్ళు ఎవరు లేరు బాబు. నేను కొంటాను, నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆ సైట్ నేను కొంటాను. మీకు అడ్వాన్స్ ఇవ్వడానికి నా జేబులో 100 రూపాయలు కూడా లేవు, కానీ ఆ సైటు నేను కొంటాను. జేబులో 100 రూపాయలు లేవు, 5 లక్షల సైట్ కొంటావా? షర్ట్కి ఎడం చేతి వైపు జేబు ఎందుకు కుడతారో తెలుసా? డబ్బు లేకపోయినా గుండె ధైర్యాన్ని చెప్తుందని. పెద్దయినా రేపు పొద్దునే 10 గంటలకల్లా రిజిస్టర్ ఆఫీస్ కాగితాలతో వచ్చేయండి, నేను డబ్బుతో వస్తాను. యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ హెల్ప్? థ్యాంక్ యూ. కమ్ ఆన్, అడుగు. నాకు అర్జెంట్గా 5 లక్షలు కావాలి. నీకేంటి అంత కామెడీగా ఉంది? సార్ నేను నవ్వాను అనుకుంటున్నారా? భలేవారు, నేను దగ్గాను సార్. ఎంతన్నావు? 5 లక్షలు. సరే డబ్బు ఎందుకు అడిగాను మీకు? వాటితో పడవలు చేసుకో. నాకెందుకయ్యా? నువ్వు సహాయం అడిగావు, నేను చేశాను, దట్స్ ఆల్. ఇది మీకు తిరిగి ఇవ్వను లేదో కూడా నాకు తెలియదు సార్. నేను అడిగానా? మర్చిపోలేను సార్. మీరు ఇచ్చింది 5 లక్షలు కాదు, వెళ్ళకట్లేని ఆత్మవిశ్వాసం. ఓ కమ్ ఆన్, స్టాప్ ఇట్, గో హెడ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ప్లగ్ లో వేలు పెట్టినట్టు అలా ఉండిపోయావు? షాక్ ఇచ్చారు కదా సార్. 500 కూడా ఇవ్వని మీరు 5 సెకండ్లలో ఆలోచించకుండా 5 లక్షలు. రే, వాడు మామూలుడు కాదురా. 25 లక్షలు వెనక్కిచ్చినప్పుడు వాడి నిజాయితీ చూశాను. బెంచ్ కారు చూసి అడ్రస్ కనుక్కున్నప్పుడు వాడి తెలివితేటలు చూశాను. 500 కూడా ఇవ్వని నా దగ్గరకొచ్చి 5 లక్షలు అడిగాడు చూడు, అందులో వాడి ధైర్యం చూశాను. ఈ అర్హతలు చాలవా వాడికి నేను హెల్ప్ చేయడానికి? రే, వాడు సాధిస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. నువ్వు పెద్ద తెలివైన వాడివి అనుకుంటావు గాని నువ్వు బాగా తెలివి తక్కువడివి. అదేంటండి పుసుకుని అంత మాట అనేశారు? నీకో విషయం తెలుసా? చెప్పండి. ఈ సైటు గురించి తిరిగి తిరిగి చివరికి 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా వస్తాయనుకోలేదు. కనీసం నువ్వు బేరవాడు ఉంటే 1 లక్ష తక్కువకైనా ఇచ్చేసేవాడినేమోనయ్యా. ఏమండోయ్, మీకు విషయం తెలుసా? ఏంటి? మీరు ఇంకో 1 లక్ష అడిగినా ఇచ్చేసేవాడిని. ఆ? అవును, ఆ సైట్ లో అంతలా ఏముందయ్యా? నా భవిష్యత్తు. ఆ? వస్తాను.